హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకటి చూపించబోతున్నానండి. ఇప్పుడు అందరిలో వచ్చే సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ కదండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను చూపించే పదార్థాలన్నీ మనకి ఇంట్లోనే చాలా ఈజీగా దొరుకుతాయండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే చూసారు కదండి, ఇది ఆముదం అండి. దీన్ని క్యాస్ట్రాల్ ఆయిల్ కూడా అంటారు. దీనిని ఒక 50 ml వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కలంజీ సీడ్స్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు కూడా వేసుకొని ఇందులోనే కొన్ని ఉసిరికాయ ముక్కలు, అలాగే మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పదార్థాలన్నిటిలోని చాలా పోషకాలు అయితే ఉన్నాయండి. మందార ఆకులు మనకి జుట్టు పెరగడానికి, అలాగే జుట్టు రాలడానికి కూడా నివారిస్తుంది. మందార ఆకులు జుట్టు బలంగా, మృదువుగా మరియు మెరిసేలా చేస్తాయి. ఇది తలలో ఉన్న చుండ్రును కూడా తగ్గిస్తుంది. కరివేపాకు జుట్టును బలంగా మరియు ఆరోగ్యంగా చేయడానికి సహాయపడుతుంది. ఉసిరికాయ జుట్టు నల్లబరచడానికి ఉపయోగపడుతుంది. మెంతులు తలకి రక్త ప్రసరణను పెంచుతాయి. మందార పువ్వులు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కలంజీ సీడ్స్లో కూడా పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇవి చిగుళ్ళు దృఢంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ని వీక్లీ 3 టైమ్స్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత తలస్నానం ఏం అవసరం లేదండి. నార్మల్గానే మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.